ఇదేనా? ఇదే కదా నా నెంబర్? ఓకే ఇదేనండి. ఓకే మీ పేరు సార్? దానియాలు. దానియల్ గారు హైదరాబాద్ అండి? కర్ణాటక దేవనహల్లి అండి. నేను హైదరాబాద్ లో కూడా ఉంటానండి, ఫిలిం నగర్. ప్రస్తుతం ఫిలిం నగర్ లోనే ఉన్నాను. అయ్యగారు ఫిలిం నగర్ అండి? ఫిలిం నగర్. ఓకే ఓకే ఓకే. మీకు బాలకృష్ణ గారి ఇల్లు తెలుసా? ఒకసారి ఏరియాకి వచ్చానండి. బాలకృష్ణ గారి ఇంటికి ఒక 1 కిలోమీటర్ దూరం ఉంటుంది మా అయ్యగారిది గెస్ట్ హౌస్. ఓకే ఓకే. మీరు రండి, ఎప్పుడైనా వచ్చినప్పుడు నేను ఒకసారి నెక్స్ట్ వీక్ వస్తాను సార్ నేను హైదరాబాద్కి. సరే, ఇప్పుడు నాకు ఏ టైంకి 3:30 చేయమంటారా? నేనే చేస్తాను. అయ్యగారు కొద్ది ఖాళీ అయిన తర్వాత మేమంతా ఒక కార్లో ఉన్నాం, అయ్యగారు వేరే కార్లో వెళ్ళి అక్కడ మీటింగ్ ఇక్కడ ఉన్నారండి. ఓకే సార్. ఓకే సరే సార్, మరి నేను ఒక 3:30కి చేస్తానండి, గుర్తుపెట్టుకోండి. ఓకే ఓకే ఓకే. మా అయ్యగారు కూడా చెప్తాను, ఇంకా ఫైనల్ ఓ పని చేయండి అయ్యగారు, రేపు మీరు ఎంత ఉత్సాహంగా అంత బలంగా దృఢంగా మాట్లాడుతున్నారు కాబట్టి రేపు ఇక్కడ మా ఏరియాకి వచ్చేయండి. వచ్చేసి శుభ్రంగా ఆయనతో కలిసి మీ అభిప్రాయాలను పంచుకోండి. ఆయన అభిప్రాయాలను మీతో చెప్తారు. మీకు ఎలా నచ్చితే అలా వ్యవహరించండి. సార్ ఏమన్నారంటే ఒక 2 నిమిషాలు మాట్లాడి మనం ఫిక్స్ చేసుకుని వెళ్దాము అన్నారు. అందుకని నేను సార్తో ఒక 2 నిమిషాలు అన్నాను. ఆయనకి కుడి చేయిగా పనిచేస్తున్నా నేను. మీకు ఆయనకి ఎవరైనా నాకు ఫోన్ చేసి నాకు అవకాశం ఇవ్వండి, నా ద్వారానే ఇంకో వ్యక్తి ద్వారానే వెళ్తారండి. ఆయన మీద కొంచెం ఏరియాలో థ్రెట్ ఉంది. ఇలా ఫైట్ చేస్తున్నాడని ప్రభుత్వమే ఇబ్బంది కలిగిస్తుంది. అందు గురించి మా పరిధిలో తీసుకుని ఎవరు ఏంటనేది తెలుసుకున్న తర్వాతే మేము ఆహ్వానిస్తున్నాం తప్ప ఆయన స్వయంగా వెళ్ళనిస్తలేదండి. సార్ ఇంకొకటి నేనేమంటానంటే సార్, మీరు అదైతే అర్థం చేసుకోండి. ఫస్ట్ నేను పోరాటం చేస్తానన్న వ్యక్తి తర్వాత నన్ను చంపేస్తున్నారు అని చెప్పి ఆయన ఏదైతే వీడియో పెట్టారో అక్కడ కొంత మనకి డ్యామేజ్ అయింది. అది ఇంకొకటి, యేసు వారు మనుషుల పాపాల కోసం చనిపోయిన అంశం ఒకసారి చెప్పండి. ఎందుకంటే నేను బైబిల్ మొత్తం చదివానండి. చదివితే యేసు వారు మన పాపాల కోసం చనిపోయినటువంటి అంశం ఎక్కడ డైరెక్ట్ గా లేదండి. అది ఒక్కసారి నాకు చెప్తారా? మనుషుల పాపాల కోసం యేసు వారు మన కోసం చనిపోయిన అంశం. ఒక విషయం చెప్పనండి, నేనైతే ప్రస్తుతానికి నేను మీటింగ్ అడవిలో ఉన్నా. మీరు ఏం చేస్తున్నారంటే కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టడానికి తయారయ్యారు, మీరు గాని మీ సారు గాని. బైబుల్లో ఎక్కడ మనుషులు వినండి ఫోన్ పెట్టకుండా, బైబుల్లో ఎక్కడ మనుషుల పాపాల కోసం యేసువారు చనిపోయినట్టు స్పష్టంగా లేదు. ఇంకొకటి, పవిత్రమైన ఇస్లాం మతంలో పుట్టినటువంటి ఈయన పవిత్రమైనటువంటి ఇస్లాంను వదిలి క్రైస్తవంలోకి ఎందుకు వెళ్ళాడు కూడా చెప్పలే ఎక్కడ కూడా. సృష్టికర్త ఖురాన్ ప్రకారంగా పవిత్రమైన అల్లా గారు. వినండి అదంతా కూడా అసలు యేసు వారు మనుషుల పాపాల కోసం చనిపోయింది ఎక్కడ చెప్పండి. వినండి సార్, మనుషుల పాపాల కోసం యేసు వారు చనిపోయిన అంశం చెప్పండి నాకు. మీరు ఇటువంటి డిస్కషన్ చేయడానికి మా దగ్గర బాబు, మీరేమో మనుషుల్ని మధ్య గొడవలు పెడతారు, ప్రభుత్వాల మీద మీరు తిరగబడి ప్రభుత్వం మీద కుట్ర చేస్తారు, కూటమి ప్రభుత్వం మీద కుట్ర చేస్తారు. మీరు చేసే కుట్ర మాకు తెలుసు. మీరు యేసువారు మనుషుల పాపాల కోసం ఏమండి, యేసువారు మనుషుల పాపాల కోసం చనిపోయిన అంశం చెప్పండి నాకు. హలో అయ్యా, ప్రెసిడెంట్ అండి. సార్ ఏమండి? హలో అయ్యగారు రేపు కలుద్దాం ఉన్నారండి. ఇస్మాయిల్ గారేనా? అయ్యగారు మీటింగ్ లో ఉన్నారు, రావులపాలు వచ్చారు. అదే మరి మీ పేరు చెప్పండి సార్. దానియల్ అండి. దానియల్ గారా? ఎక్కడి నుంచి అండి? సార్ నేను యాక్చువల్గా ఫిలిం నగర్ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఓకే ఓకే ఓకే. అయితే నిన్న మాట్లాడాము అయ్యగారితో. అలాగండి. అదేంటంటే మనం రాజకీయంగా మీరు కొంచెం ఎదగడానికి సహాయం చేస్తామని మా అయ్యగారు ప్రొడ్యూసర్ గారు
ఆహా. అయ్యగారు చేసేటువంటి ఈ కార్యక్రమాలకి ఏదైతే ఉందో ఉస్మాల్ గారు బాగా నచ్చింది మా అయ్య గారికి. ఓకే సార్. దాని వల్ల ఏంటంటే మన తరపున ఒక ఎమ్మెల్యేని ఉంటారు అని చెప్పేసి మా అయ్యగారు ఆశపడుతూ ఉన్నాడు. సంతోషం, చాలా సంతోషం అండి. అయ్యగారికి మీటింగ్ అవగానే మాట్లాడిస్తాను. అదే సార్, అదే సార్. మీరు ఎక్కడ ఉంటారండి? సార్ నేను ఏపీసీపీలో ఒక నెంబర్ నుండి, నా పేరు రాజ్ కుమార్. అయ్యగారితోనే ఉంటానండి. అవునా? కానీ చాలా సంతోషం అండి. అది నిజంగా నా భూతో నా భవిష్యత్తు. ఎందుకంటే మన క్రైస్తవ జనాంగాని కోసం అయ్యగారు చేసేటువంటి కృషి ఎవరు చేయలేరండి. అవునండి. ఎవరు చేయలేరండి. అవును సార్. చాలా 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 సంతోషం అన్నమాట అది అందరికి. నేను మా అయ్యగారు ఏమన్నారంటే నెక్స్ట్ ఎమ్మెల్యే కంటెక్ట్ గా మన ఉస్మాన్ గారిని ప్రకటిద్దాం మన తరఫున అని చెప్పి అన్నారు మా అయ్యగారు. అందుకోసం నేను మాట్లాడాం, మేము సార్తో అయ్యగారితో మాట్లాడాం, ఉస్మాన్ అయ్య గారితో. దాని నిమిత్తం మా అయ్యగారు రేపు కలుద్దాం అన్నారు. ఒకవేళ మీకు పాసిబిలిటీ ఉంటే మేము కలుస్తాం రేపు. మీరు రావడమా లేదంటే ఆడికి మేము రావడమా అనేది అయ్యగారు ఏమైనా టైం ఇస్తారేమో అని ఆలోచిస్తున్నాం అనమాట. సరే సార్, నేను కూడా చెప్తాను సార్. మీటింగ్ లో బయట రాగానే మాట్లాడిస్తాను. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు ఇది ఉంది కదా, మన అభినవ్ దర్శన్ గారు ఉన్నారు కదా, రాజయ్య బాబు గారు. వాళ్ళతో అయితే మేము రావంటున్నారండి. అయ్యగారు ఏంటంటే వాళ్ళకి మాకు టచ్ లేదండి అన్నారు. వాళ్ళు ఏంటంటే మన ఈయన ప్రవీణ్ పగడగాల గారి విషయంలో నెగిటివ్ చేశారు వాళ్ళిద్దరు. అప్పుడు జరిగింది కదా. అవునండి, అవును. హలో సార్, ఇప్పుడు ఏంటి కలవటం కదండి, వాళ్ళు మాతో కలవడానికి సశక్తిగా మేము పోరాటం చేయడానికి ఎదుర్కొంటాం కాబట్టి అనుకున్న దానికి ఖచ్చితంగా మేము అనుగుణంగానే పనిచేస్తాం రోజుల్లో. మాయ గారు ఏమన్నారంటే, మీరు ఎంతైనా మీరు చేయండి, మేము ఖర్చు కనకాడం, మీరు మన ప్రభు కోసం పోరాడాలి, మన సమాజం కోసం మీరు నిలబడాలి అని చెప్పి మా అయ్యగారు చెప్పారు. అందుకోసం నిన్న మాట్లాడుకున్నామండి అయ్యగారు, మేము మీరంతా కూడా మాట్లాడుకున్నాం. ఈ రోజు మార్నింగ్ కాల్ చేశారు సార్. ఏంటంటే యాక్చువల్ గా నిన్న అమెరికా నుండి వచ్చారు. అలాగండి. నన్ను అమెరికా నుండి వచ్చారు, నైట్ వచ్చారు సారు. అందుకే సరే టచ్ లోకి వెళ్ళండి ఫాస్టర్ గారితో ఒకసారి మాట్లాడండి అని మార్నింగ్ కాల్ చేశారు నాకు. నేను 10 నిమిషాల్లో నేను మాట్లాడిస్తాను. అలాగే అయ్యగారు. కానీ చాలా సంతోషం మీరు అయ్యగారి దగ్గర ఉండటం కూడా. వెంబడి కలుస్తాను అయ్యగారు. నిజంగా మీరు చేసే పోరాటం నిజాయితీ గల పోరాటం అండి. ఇప్పుడు వీళ్ళు ఉన్నారంటే సార్, మీరు అజయ్ బాబు గారు కానివ్వండి, అభినవ్ దర్శన్ గారు కానివ్వండి, వీళ్ళు మన క్రైస్తవ సమాజం దగ్గరే డబ్బులు దండుకుంటున్నారు వీళ్ళు. అవునా కదండి సార్? ఇప్పుడు ఎలాగంటండి, అది ప్రజలే రిజల్ట్ అనేది తెలియజేస్తారు. ఇప్పుడు ఎలా మీరు మాట్లాడుతున్నారు, పనితీరుని వ్యవహార శైలిని బట్టి అందుకే వాళ్ళకి తెలియజేస్తారు. కాబట్టి మేమైతే స్వచ్ఛందంగా కార్యక్రమం ఎదురు తీసుకెళ్తున్నాం. ఎన్ని కష్టాలైనా, ఎన్ని ఇబ్బందులు, ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది పెట్టినా అయ్యా ఎదరికి నడుస్తున్నాం. రాబోయే రోజుల్లో మనం అంటూ ఉండాలి, మనం చేయాలి అనే దాని మీద. అవును సార్, మీ వెంట మేము ఉంటాం సార్. మీరు ముందుకెళ్ళండి, మీరు ప్రభు సేవలో మీరు ఉండాలి. అసలు ఈ విధమైన పోరాటం ఇంతవరకు ఏ పాస్టర్ చేసి లేడండి. ఇంతవరకు నా వయసు 65 సంవత్సరాలండి.
ఇంతవరకు ఓకే. ఇస్మాయిల్ గారి లాగా పోరాటం చేసే వ్యక్తి నేను చూడలేదు సార్. ఇలాగ అందరూ సపోర్ట్ ఇస్తే మాకు మేము మిమ్మల్ని అందరినీ కలుపుకుని ఎదరికెళ్ళి ప్రభుత్వాలకి మేమున్నాం మేమేంటనేది తెలియపరచడానికి మేము అన్ని విధాల ఎదరికెళ్ళి పోరాటానికి అవకాశం ఉంటుంది. రాబోయే రోజుల్లో అందరం కలిసి పనిచేద్దాం సార్. ఖచ్చితంగా అయ్య గారు మీ వెంట మేము ఉంటాం. ఐఎమ్ విత్ యూ. మీరు మన యేసయ్య కోసం, పరలోక రాజ్యం కోసం మీరు పడే తపన అందులో మేము ఎంత ఉంది. మీకు మేము చిన్నగా మేము సహాయపడితే మాకు పరలోకం ఖచ్చితంగా ఉంటుంది సార్. మీలాంటి వాళ్ళకి ఓకే సార్. సహాయపడితేనే. ఓకే సార్. ఓకే సార్. కలుద్దాం సార్ సారాల్లో. అయ్యా కలుద్దాం. అదే చిన్న చిన్న మనం ఏంటంటే అయ్య గారు, అంటే మీకు అంటే మేము ఒక్కరు ఇద్దరికే సపోర్ట్ చేయగలం. అంటే మా అయ్య గారు ఏంటంటే వేరే ప్రొడ్యూసర్లకి బినామీ అన్నమాట. అలాగా సార్. పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లకి బినామీ, అంటే ఫైనాన్స్ కూడా చేస్తుంటారు. ఆయన ఏంటంటే ఇస్మాయిల్ గారికి సపోర్ట్ చేయాలని తలంపుతో ఉన్నారు. కాకపోతే బ్యాడ్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇస్మాయిల్ గారి దగ్గర ఉంటే ఈయన కొంచెం ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు లైక్ అజయ్ బాబు గారు కానివ్వండి, అభినయ్ దర్శన్ గారు కానివ్వండి, ఇకపోతే ఈయన పిడి సుందరరావు వాళ్ళ అబ్బాయి ప్రసన్న బాబు, ఆయన మీద కూడా చాలా ఇవి ఉన్నాయి. ఓకే. మీకు ఈయన ఉన్నారండి జాన్ బాబు, 2 రాష్ట్రాల ప్రెసిడెంట్ అన్నారు కదా. నేనేమనుకున్నానంటే ఇస్మాయిల్ గారు ప్రెసిడెంట్ అనుకున్నానండి. ఇప్పుడు జాన్ బాబు గారు ప్రెసిడెంట్ మనకి. అయ్యా జాన్ బాబు గారు ప్రెసిడెంటా మనకి, ఇస్మాయిల్ గారు? కాదండి కాదు. జాన్ బాబు గారు ఎవరు కాదండి. కాదు, నిన్న జాన్ బాబు గారు మా సార్తో మాట్లాడారు. నేను 2 తెలుగు రాష్ట్రాల్లో పాస్టల్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ అండి అన్నారు ఆయన. కాదండి మా కమిటీ వేరే అండి. అంటే మీకు సంబంధం లేదా జాన్ బాబు గారు? అది సారం టచ్ లో ఉన్నారో లేదో తెలియదండి. ఓకే, ఆ బంధం ఉందండి. బంధం ఉంది. ఎవరన్నా అడుగుతూ ఉంటారు. నేనేమనుకున్నానంటే ఇస్మాయిల్ గారు ప్రెసిడెంట్ అనుకున్నానండి. ఆయన ఏమన్నాడంటే ఇస్మాయిల్ గారు ఏం లేదండి, నేను ప్రెసిడెంట్ ఈ 2 రాష్ట్రాల్లో పాస్టల్ ఫెలోషిప్ కండి. నాకు ఒక ఆలోచన అయితే ఉంది. రాజకీయంగా నేను అందరికీ కూడా ఈ గవర్నమెంట్ తరపు నుంచి నేను పాస్టర్లకి అమౌంట్ ఇప్పిస్తుంటాను నెల అన్నారు ఆయన. పాస్టర్లందరికి కూడా నేనే అమౌంట్ దగ్గరుండి ఇప్పిస్తుంటానండి నెల పాస్టర్లకి అన్నారు ఆయన. మరి జాన్ బాబు గారు నేను చేసినట్టు మరి ఇస్మాయిల్ గారు చేసి ఉండరు, మీరు కనుక్కోండి అందరిని అంటున్నాడు ఆయన. మరి ఎంతవరకు తెలియదు మనకు కూడా. ఎవరు బెటర్ ఎవరు బెస్ట్ అనేది తప్పులే లేదు సార్. మేమైతే ఇస్మాయిల్ గారితో ముందుకెళ్దామని నిర్ణయం తీసుకున్నాం సార్. అట్లా సరే అయ్య గారు, మరి ఎప్పుడు మాట్లాడదాం? సరే, మీకు ఒక్కటే చెప్తున్నాను సార్. అంటే జాన్ బాబు గారు అంటే ఓకే, మాకు అజయ్ బాబు గారని, అభినయ్ దర్శన్ గారు కానీ వాళ్ళ మీద మంచి అభిప్రాయం లేదండి. ఎందుకంటే లేదంటే వాళ్ళ మీద చాలా కాంట్రవర్సీస్ వచ్చినాయి. మా అయ్యగారు ఎంక్వైరీలో అది కరెక్ట్ కాదని తేలింది. అందుకని ఒక విషయం, మా సపోర్ట్ కోరితే మేము ఎలా ఉంటున్నామో అలా ఉండగలిగితే మాతో ఉండాలి తప్ప వాళ్ళు ఉండగలిగినట్టుగా మేము ఉండాలంటే కష్టం సార్. అవునండి. చాలా సంతోషం అయ్య గారు. మరి ఎప్పుడు కాల్ చేయమంటారు సార్? నేను చేస్తాను, నేను బయట ఉన్నాను. మీ నెంబర్ కాల్ చేయొచ్చు ఒకళ్ళు సార్ ఎత్తకపోతే. లేదండి చేస్తాను. అయ్యి బాబు ఏమో నెంబర్ మిస్ అవ్వరండి అసలే. అవునా? మీ నెంబర్ చెప్తారా? పర్లేదు సార్, అయ్యగారు ఉంది కదా, అదే అయినా నేను ఒకటే కదా సార్. సార్ ఇప్పుడు యాక్చువల్గా అమౌంట్ వస్తున్నాయా సార్ నెల మనకి పాస్టర్లకి, మన ఫెలోషిప్కి? ఎక్కడ వస్తున్నాయి సార్? ఎక్కడ వస్తున్నాయండి, మీకు తెలియదు ఏముంది. ఇప్పుడు ఈ హిందూ సంఘాలు ఏమో అన్నారంటే సార్, యాక్చువల్గా మతపరంగా డబ్బులు ఇవ్వడానికి లేదు, అట్లయితే ప్రతి హిందూ పూజారికి కూడా మీరు ఇవ్వాల్సిందే. మేము మా గుళ్ళో డబ్బులు తీసుకెళ్ళేమో గవర్నమెంట్ తీసుకుంటే చర్చిలకి డబ్బులు ఎందుకు ఇస్తారని చెప్పి
వీళ్ళు కూడా కొంత ఉద్యమం లేవనెత్తడానికి కూడా వస్తున్నాయండి మాకు. మేము కనుక్కుంటున్నాం వీళ్ళు కూడా. ఎవరి గుళ్ళోది ఇమ్మంటున్నాం సార్ మనం. ఎవరి గుళ్ళోది మనకు అక్కర్లేదు. ఎవరైతే పీఠం మీద ఉన్నారో వాళ్ళకి మనం ట్యాక్స్ కడుతున్నాం. మన అన్ని రకాల విధాలైన ఇదిలు మనం కడుతున్నాం. వాళ్ళని భారతదేశంలో ఉన్న మనం కూడా భారత పౌరులం కాబట్టి మనకు రావాల్సిన ఏమైనా ఉంటే మనకి ఇవ్వగలిగేలా ఉండాలి. కానీ ఒక గుళ్ళోంచి ఇంకో గుళ్ళోంచి ఇమ్మని మనం కోరేవాళ్ళం కాదు. అయినా ఉచితంగా ఇమ్మని ఎవరు కోరారు సార్? మనకు కావాల్సిన అన్ని కరెక్ట్ గా చేస్తే వీళ్ళకి మనం ఆశించేది లేదు. అదొకటను. మన ఇస్మాయిల్ అయ్య గారు ఏం చెప్పారంటే నిన్న మాట్లాడడం నాతో, ఎవరైతే బాప్టిజం మనం ఇస్తున్నామో, ఎవరైతే బాప్టిజం తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా క్రైస్తవ సర్టిఫికేట్ ఇవ్వాలండి. మనం అప్పుడే మన బలం తెలుస్తుంది అన్నారు ఆయన ఇస్మాయిల్ గారు. అది కరెక్ట్ అండి. అదంటే నేనేమన్నానంటే, సార్ ఇప్పుడు బాప్టిజం సర్టిఫికేట్ ఇస్తే ఓకే సార్, బాగుంది. మరి వాళ్ళకు వచ్చేటువంటి ఏదైతే రాజ్యాంగ పరంగా రాయితీలు ఉన్నాయో, ఏవైతే సౌకర్యాలు ఉన్నాయో, ఏదైతే రిజర్వేషన్ ఉన్నాయో అవి పోతాయి కదండి అని అన్నా నేను. సార్ ఒక్క విషయం చెప్తాను, మీరు పెద్దవారు నా మీద. కులం వేరు, మతం వేరండి. ఆ కులాన్ని తీసుకెళ్లి మతంలో కలిపితే ఎంతవరకు న్యాయం? మీరు కూడా ఎలాగో ఒప్పుకుంటున్నారు అది. అది కరెక్ట్ కాదండి. ఇలా మనకు నచ్చిన మతాన్ని స్వీకరించే రాజ్యాంగం ఇచ్చిన హక్కుని కోల్దోసి ఒక జాతికి అంటగడతామంటే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎస్టీలు ఉన్నారండి, వాళ్ళు ఏ మతాన్ని తీసుకున్నారు, వాళ్ళకి రిజర్వేషన్ పోతుందా? ఇప్పుడు రాజ్యాంగం ప్రకారంగా అయితే నేను కూడా యాక్చువల్గా లాయర్ గారి దగ్గర నేను ఒక 10 సంవత్సరాలు పనిచేశానండి. రాజ్యాంగ ప్రకారంగా అయితే లేదు. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు బీసీలు ఏదైనా మనం బాప్టిజం తీసుకుంటే ఓసీలకి వెళ్తారు, ఎస్టీలు తీసుకుంటే బీసీలకు వస్తారు. యాక్చువల్గా ఓసీలకి పోతే ఇంక ఓసీలకి పోయేది ఏం లేదు, వాళ్ళకి రిజర్వేషన్ లేదు కాబట్టి. సార్ జస్ట్ మాట్లాడతాం, మళ్ళీ మాట్లాడతాం సార్. మంచి డిస్కషన్, తర్వాత మాట్లాడతాం సార్. అయ్యా ఇంకొక విషయం ఏంటంటే అయ్యగారు, ఇప్పుడు మీరు అన్నది కరెక్టే. ఇంకొకటి ఏంటంటే మన క్రైస్తవంలో కులం లేదండి. కులం లేనిదే క్రైస్తవం. హిందూ మతంలో మాత్రమే కులం అనేది ఉందండి. ఇక్కడ రిజర్వేషన్ కూడా వెనకబడిన తరగతుల వారు కులాల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాజ్యాంగం కల్పించిన హక్కు అది. ఇంకొకటి పాత రాజ్యాంగం కూడా హిందూ యాక్ట్ ప్రకారమే ఉంటుంది మనకు తెలుసు. అలాగే పాకిస్తాను ముస్లిమ్స్ కి హిందువులకి భారతదేశాన్ని విభజించారండి బ్రిటిష్ వాళ్ళే అప్పుడే. అది కూడా మనం ఆలోచించాలి. అలాగే సార్ మీరు మీకు అడ్మిషన్ పెట్టినాను ఏమనుకోవద్దు, కొంచెం ఎదరికి వెళ్తున్నాం. మాట్లాడాలంటే ఎలాగండి? ఎప్పుడు నేను మాట్లాడిస్తాను సార్, చెప్పి మాట్లాడిస్తాను. పని చేయనా సార్? ఒక 10 నిమిషాల తర్వాత చేస్తానండి, ఒక పావు గంట. 10-15 నిమిషాల తర్వాత ఫోన్ చేయండి సార్. నేను చేస్తానండి, మాట్లాడదాం. ఓకే. ప్రైజ్ లార్డ్.